తన కొడుకును ఎవరు ఎందుకు అదుపులోకి తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ప్రముఖ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ తండ్రి. చెన్నైలో అతని స్నేహితుడి ఇంట్లో ఉండగా సన్నీని గుర్తు తెలియని వ్యక్తులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. ఉగ్రవాదులతో తన కొడుకు సంబంధం లేదంటున్న సన్నీ యాదవ్ తండ్రి రవీందర్తో మా ప్రతినిధి విజయభాస్కర్ ఫేస్ టు ఫేస్. ప్రముఖ బైక్ రైడర్ యూట్యూబర్ సన్నీ యాదవ్ తండ్రి మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం. ఏంటి ఆ అబ్బాయి కనిపించలేదని చెప్తా ఉన్నారు, ఏం జరిగింది, మీకు ఎలాంటి సమాచారం? మా అబ్బాయి 29 రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో చెన్నైలో ఎయిర్పోర్ట్లో అరెస్ట్ అయినట్టుగా మాకు సమాచారం వచ్చింది. అది సోషల్ మీడియా ద్వారా వచ్చింది నాకు. కానీ నాకైతే వాళ్ళ పోలీసు వాళ్ళ నుంచి కానీ ఎన్ఐఏ నుంచి కానీ రాలేదు. అది ఉగ్రవాదులా లేకపోతే వేరే వాళ్ళు చేశారా ఏందని మాకు ఇప్పుడు కూడా తెలియదు. దీనికోసం నేను పోలీసులు ఆలోచన చూస్తున్నాను. నేను ఎందుకు చెన్నైకి ఎందుకు వెళ్ళాడు, చెన్నైలో ఎవరున్నారు, ఎవరిని కలవడానికి వెళ్ళిన సందర్భంలో ఆ అదుపులోకి తీసుకున్నది ఎవరు? చెన్నైలో కో యూట్యూబర్ చెర్రీ అని ఉంటాడు. మామూలు సాధారణంగా వాళ్ళ ఇంటికి వెళ్తూనే ఉంటాడు. ఇతను అక్కడికి వెళ్తూనే ఉంటారు. ఇందులో ఈ మధ్యలో ఇన్వెస్టిగేషన్ కూడా జరిగింది కదా, బెట్టింగ్ యాప్. ఆ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఇక్కడ మొత్తం అన్ని క్లారిఫికేషన్ అయిపోతారు. చెన్నైతో పనులు చెన్నై వెళ్ళారు. అక్కడ ఇంతకుముందుకు పాకిస్తాన్కి ఎప్పుడైనా వెళ్ళారా? ఒకవేళ ఇప్పుడు గతంలో ఎన్ని నెలల క్రితం వెళ్ళొచ్చారు? అక్కడ ఎన్ని రోజులు ఉన్నారు? పాకిస్తాన్కి ఫిబ్రవరిలో వెళ్ళారు. ఫిబ్రవరిలో వెళ్ళి సుమారుగా ఒక 1.5 month 2 months మధ్యలో ఉండొచ్చు. అక్కడ ఈ ఉగ్రవాద దాడి జరగకముందే ఇండియాకి తిరిగి వచ్చారు. అతను వచ్చి ఇక్కడ ఇండియాలోనే ఉన్నాడు. వచ్చిన తర్వాత బెట్టింగ్ యాప్ కేసు ఉంటే ఆ కేసు కూడా అది బెయిల్ వచ్చేసింది. దానిపైన అది కూడా క్లారిఫై అయిపోయింది. అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ పాకిస్తాన్ కొత్తగా మళ్ళీ క్రియేట్ చేశారు. ఇప్పుడు అది ఎన్ఏబుల్ చేసేది తెలియదు, మరి వేరే వాళ్ళు చేసేది తెలియదు. ఇప్పటివరకు మేము కూడా ఆందోళన ఉన్నాం. అంటే సన్నీ భయ్య కనిపించకపోవడం ముందు నుంచి కూడా మీ ఇంటికి పోలీసులు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఎవరు వచ్చారు, వాళ్ళు ఎలాంటి సమాచారం మీ దగ్గర నుంచి సేకరించారు, ఎలాంటి పత్రాలు వాళ్ళు మీ దగ్గర పరిశీలించారు? మామూలుగా సెంట్రల్ నుంచి వచ్చామని చెప్పారు. అడిగారు అసలు ఎక్కడ బాబు అడ్రస్ ఇదేనా, ఇక్కడే ఉంటాడా, మొత్తం తీసుకుని మొత్తం అడిగారు నన్ను. అడిగితే మొత్తం అన్ని వాళ్ళకి చెప్పాను నేను. చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. అంతే, ఏం అడగలేము దాని గురించి మళ్ళీ నన్ను. ఎలాంటి సమాచారం అంటే దీనికి సంబంధించి మీకేమనిపిస్తుంది, ఎవరు తీసుకెళ్లారనిపిస్తుంది? అంటే సాధారణంగా ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఎన్ఐఏ తీసుకెళ్ళిందని చెప్పవచ్చు. అంటే ఎన్ఐఏ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే దానికి సంబంధించి దర్యాప్తుకు సంబంధించి తీసుకెళ్తారని చెప్తుంటారు. కాబట్టి అటువంటి దానికి సంబంధించి ఏమైనా ప్రమేయం ఉండొచ్చని మీరేమైనా అనుమానిస్తున్నారు? మాకు లేదు, అలాంటి ఏం లేదండి. అతను యూట్యూబరు. మామూలుగా ప్రపంచంలో సుమారు 40 దేశాలు తిరిగి ఇప్పటి వరకు. దానిలో భాగంగా పాకిస్తాన్ ఒకటి. అంతే తప్ప అతను ఉగ్రవాదులతో సంబంధాలు, తర్వాత మల్హోత్రతో ఇన్ని చాలా మాట్లాడుతున్నారు. కానీ ఏమైనా రాంగ్, అసలు అట్లా మాట్లాడడం తప్ప. అసలు పత్రికలు ఇష్టం వచ్చినప్పుడు కానీ, వార్తలు కానీ, సోషల్ మీడియా కానీ మాట్లాడుతున్నారు. అట్లా ఒక క్లారిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా అతను వచ్చిన తర్వాత క్లారిఫికేషన్ వస్తుంది. ఇంతవరకు అసలు కనీసం మరి ఎన్ఐఏలు తీసుకెళ్ళాలి, వేరే వాళ్ళు తీసుకెళ్ళి, ఎవరు తీసుకెళ్ళి కూడా నాకు కనీసం ఇన్ఫర్మేషన్ ఇటు పోలీసుల నుంచి రాలేదు, ఎక్కడి నుంచి కూడా నాకు రాలేదు. నేను కూడా సోషల్ మీడియా చూసి మాత్రమే చూశాను. ఇది తప్ప నాకు ప్రత్యేకంగా ఏం తెలియదు దీని గురించి నాకు. మీరు చివరిగా ఎప్పుడు మాట్లాడారు, ఏం మాట్లాడారు, ఎక్కడ ఉన్నప్పుడు మీతో మాట్లాడారు? నేను చివరిగా మాట్లాడినప్పుడు ఒక 4-5 days బ్యాక్ మాట్లాడా. దాని తర్వాత 3 days బ్యాక్ నేను ఒకసారి 29 నాడు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. దాని తర్వాత ఈ న్యూస్ చూసిన తర్వాత నాకు అప్పుడు అర్థమైంది, ఇలా తీసుకెళ్లారని చెప్పింది. కానీ ఇంతవరకు నాకు ఈ రోజు వరకు చూశాను, సమాచారం నాకు ఇవ్వలేదు. ఖచ్చితంగా నేను వెళ్తాను, పోలీస్ దగ్గరికి వెళ్తాను, న్యాయస్థానం ఆశ్రయిస్తాను, వాళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరిస్తాను. అంటే నిన్నటి నుంచి కూడా కనిపించట్లేదు అనేది ఒక బాగా స్ప్రెడ్ అయిన నేపథ్యంలో ఎవరినైనా కలిసారా, ఎవరితోనైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? మీ అబ్బాయి జాడ కోసం ఎవరి దగ్గర ఆరా తీశారా? లేదండి, ఇప్పటిదాకా చేయలేదు. నిన్నటి వరకు సాయంత్రం వరకు ఇన్ఫర్మేషన్ వస్తే నేను సాయంత్రం వరకు చూశాను. నిన్న సాయంత్రం ఇన్ఫర్మేషన్ రాలేదు. ఖచ్చితంగా ఈరోజు నేను వెళ్తున్నాను. అటు ఎస్పీ గారికి వెళ్తాను, ఎస్పీ గారి దగ్గరికి వెళ్తాను, అట్లే స్టేషన్కి కూడా వెళ్తాను. ఏం చెప్తారు ఫైనల్గా? మీరు మీ అబ్బాయి గురించి మీరేం డిమాండ్ చెబుతున్నారు? ఫైనల్ చెప్పేది ఏం లేదండి. మా అబ్బాయి ఆచూకీ నాకు కావాలి అర్జెంటుగా. అతను ఎక్కడ ఉన్నట్టు సమాచారం పోలీసులు కానీ ఖచ్చితంగా నాకు ఇవ్వాలి. దాని గురించి తప్ప నాకు ఏం లేదు. ఇంకా ఒకవేళ ఎన్ఐఏ మిమ్మల్ని కూడా పిలిచి మీతో కూడా మీ దగ్గర నుంచి కూడా సమాచారం ఏదైనా కావాలని అడిగితే మీ సహకారం ఎలా ఉండబోతుంది? నేను స్పందిస్తాను సార్, నాకేం భయం లేదు దాని గురించి. ఎవరు వచ్చినా స్పందిస్తేనే సార్ దాని గురించి మాట్లాడతాను, ఖచ్చితంగా మాట్లాడతాను వాళ్ళ ముందు. మొత్తంగా 29 చివరిసారిగా నేను మాట్లాడాను. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉందని చెప్తా ఉన్నారు. బైక్ రైడర్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గరని వెళ్ళిన సందర్భంలోనే సన్నీ యాదవ్ మిస్ అయ్యారని కూడా చెప్తా ఉన్నారు. సన్నీ యాదవ్ సంబంధించిన జాడ తమకు వెంటనే తెలియజేయాలి, ఎవరు విచారణ జరుపుతున్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో సహకరించడానికి తాను తండ్రిగా సిద్ధంగా ఉన్నానని కూడా రవీందర్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, NTV, నల్గొండ జిల్లా.